హలో అండి అందరికీ. నేను 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కోసం నేను కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను. నాకు పర్సనల్గా ఈ ఎక్సర్సైజెస్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ అయితే మాత్రం తగ్గింది. అండ్ ప్రెగ్నెన్సీలో మనకి పెల్విక్ మజిల్స్ మీద స్ట్రెస్ పడుతుందన్నమాట. సో వాటికి రిలీఫ్ తేవడం కోసం కూడా నేను ఈ ఎక్సర్సైజెస్ 9th మంత్ నుండి చేశాను. అయితే ఈచ్ ఎక్సర్సైజ్ 15 టైమ్స్ చేసేదాన్ని అనమాట డైలీ. ఇవన్నీ యూజువల్లీ ఈవినింగ్ టైంలోనే చేసేదాన్ని. వీటితో పాటు డైలీ వాకింగ్ కూడా చేశాను. మీరు మాత్రం ఏ ఎక్సర్సైజ్ చేయాలని డిసైడ్ అయినా ఒకసారి ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్కి చెప్పి చూపించి చేయండి. ఎందుకంటే ప్రతి ప్రెగ్నెన్సీ డిఫరెంట్ అండి. కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. ప్రెగ్నెన్సీలో మనం ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ ఫ్రాక్స్ వేసుకొని మాత్రం చేయకండి, స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇదేనండి ప్రెగ్నెన్సీలో నా ఎక్సర్సైజ్ రొటీన్. వీడియో కనుక మీకు నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.